నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. నేను సంగీత. భూపాలపల్లి ఏరియాలో కేటీకే 5వ గనిలో బ్లాస్టింగ్ జరిగింది. ఎవరికి అపాయం కలగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బొగ్గు ఉత్పత్తి కోసం 13వ లెవెల్లో బ్లాస్టింగ్ నిర్వహిస్తూ ఉండగా చేతిలోనే మందుగుండు పేలడంతో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. సింగరేణి పరిధిలో పనిచేస్తున్న షార్ట్ ఫైరర్ కార్మికుడు శ్రీరాముల ప్రదీప్ కు ఈ ఘటనలో ఎడమ చేతికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. బ్లాస్టింగ్ చేస్తూ ఉండగా మందుగుండు అకస్మాత్తుగా పేలినట్లు కార్మికులు తెలిపారు. గాయపడిన ప్రదీప్ ను వెంటనే తోటి కార్మికులు భూపాలపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సింగరేణి అధికారులు విచారణ ప్రారంభించారు. భూపాలపల్లి ఏరియా కేటీకే 5వ గనిలో బ్లాస్టింగ్ జరిగింది. ఎవరికి అపాయం కలగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బొగ్గు ఉత్పత్తి కోసం 13వ లెవెల్లో బ్లాస్టింగ్ నిర్వహిస్తూ ఉండగా చేతిలోనే మందుగుండు పేలడంతో ఓ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు. చెప్పండి సుధాకర్, చెప్పండి, సింగరేణిలో ఈ బ్లాస్టింగ్ జరిగినప్పుడు అక్కడ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదా? అసలు ఎలా అయింది? ప్రమాదం గల కారణాలు ఏంటి? భూపాలపల్లి జిల్లా ఏరియాలోని కేటీకే 5వ గనిలోని తప్పిన పెను ప్రమాదం. ఈ యొక్క ప్రమాదంలో యథావిధిగా ప్రతిరోజు నిత్యం వాళ్ళు చేసే పనిలో భాగంగా బ్లాస్టింగ్ చేస్తుండగా చేతిలో పేలిన మందుగుండు మందుగుండు పేలడంతో పాటు శ్రీరాముల ప్రదీప్ అనే షార్ట్ ఫైరర్ కార్మికుడు ఇతను ఎందుకంటే నిరంతరం ఈ యొక్క ఫైరింగ్ చేయడంతో పాటు ఇదే యొక్క మందుగుండ్లు అమర్చడమే, దాంతో పాటు అతను అక్కడ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ అది ప్రమాదవశాంతు అది చేతిలో పేలడంతో పాటు అతనికి తీవ్ర గాయాలవ్వడం జరిగింది. ఈ యొక్క గాయాలైన తర్వాత అతన్ని అక్కడి నుంచి హుటాహుటిన స్థానికంగా ఉన్న ఏరియా సింగరేణి హాస్పిటల్ తరలించడం జరిగింది. శ్రీరాముల ప్రదీప్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మైనింగ్ గనిలో పనిచేయడం జరుగుతుంది. అయినా కూడా అతను నిరంతరం చేసే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క సంఘటన జరిగిందని చెప్తున్నారు. గత గనిలో లోపల సుమారు 13వ లెవెల్ వద్ద ఉన్న బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేస్తున్న ఘటన జరిగిందని చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు చేతిలో మందుగుండు సామాగ్రి పేలడంతో పాటు అది ఎడమ చేయికి తీవ్ర గాయాలైనాయి. గాయపడిన కార్మికులు భూపాలపల్లి ఏరియా హాస్పిటల్కి తరలించిన తోటి కార్మికులు. ఇదే కాకుండా దీంతో పాటు అక్కడ ఉన్న కొంతమంది ఎవరైతే సింగరేణి ఆఫీసర్స్ ఉన్నారో ఈ ఆఫీసర్స్ కూడా వచ్చి అతన్ని స్థానికంగా ఉన్న 108 సహాయంతోనే హాస్పిటల్ చేర్పించడం జరిగింది. అతనితో పాటు మరికొంతమంది కార్మికులు కూడా పక్కనే ఉండడంతో పాటు పెద్ద పెను ప్రమాదం కూడా తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రదీప్ కును మరొక అతనికి చిన్నపాటి గాయాలు తాకడంతో పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున ప్రమాదం తప్పిందని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఏదైతే అండర్ గ్రౌండ్ లో ఉంటుంది ఒక గని 5వ గని ఉంటుంది. 5వ దానికి సంబంధించి 13వ లెవెల్ దగ్గర కార్మికులు ఎందుకంటే బొగ్గు గనులు పై లోపల ఉంటాయి కాబట్టి వాటిలో లోపల ఈ యొక్క బాంబులు అమర్చుతుంటారు. ఈ యొక్క బాంబులు ఏదైతే మైనింగ్ బ్లాస్టింగ్ చేయడానికి అమర్చిన బాంబులు కొన్ని ఉన్నాయి. మరి అవి కాకుండా ఇతను సుమారు రోజుకు ఒక 20 నుంచి 30 మైనింగ్ బాంబులు అమర్చడంతో పాటు ఈ యొక్క బొగ్గు గనులు గుట్టలు అయితే ఏవైతే ఉంటాయో లోపల ఆ గనులు బ్లాస్టింగ్ చేసి దాని ద్వారా ఉన్న గని నుంచి బొగ్గు బయటికి తరలిస్తుంటారు. ఇదే సందర్భంలో ప్రతినిత్యం అతను ఉదయం 7 గంటలకు వెళ్ళిన ప్రాంతంలో ఈ యొక్క సుమారు 8-8:30 ప్రాంతంలో ఈ యొక్క ఘటన జరిగిందని చెప్పి అక్కడ ఉన్న అధికారులు కూడా తెలియజేస్తున్నారు. దీంతో పాటు ఎలాంటి వైద్యులు వీరి పరిస్థితి గురించి ఏమైనా అప్డేట్ ఇచ్చారా? ప్రదీప్ కు చెయ్యి మొత్తం పూర్తిగా ధ్వంసమైందని చెప్తున్నారు. ప్రదీప్ చెయ్యి పనిచేస్తుందా చేయదా, ఎందుకంటే మొత్తం అది ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ చేసి తీసుకెళ్లారు. దాని తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత లోపల అతనికి సంబంధించిన చెయ్యికి ఎలాంటి నరాలు కానీ అలాంటి ఏమన్నా పనిచేస్తాయా చేయదా అని పూర్తి స్థాయిలో అతను స్కానింగ్ కానీ ఇతరంతా పరీక్షలు చేసిన తర్వాత అతను పూర్తి స్థాయిలో
వైద్యులు అతని యొక్క ఆరోగ్యం గురించి చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అతనికి ఒక చెయ్యి మొత్తం బ్లాస్ట్ కావడంతో పాటు చెయ్యి తీసేశారు అని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది పూర్తి స్థాయిలో వైద్యం రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే ఈ యొక్క మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే దానిపైన చెప్పవచ్చు అని చెప్పేసి డాక్టర్లు అంచనా చెప్తున్నారు. అయితే అధికారులు అక్కడ ఏం అన్నారు? అసలు అక్కడికి విచ్చేసారా? అధికారులు ఎవరైనా వచ్చారా? అక్కడికి చూసారా పరిస్థితి ఎలా ఉందన్నది? బొగ్గుబాయిలోకి అయితే 13వ లెవెల్ వరకు అయితే అధికారులు కూడా పోలేరు. ఎందుకంటే అధికారులు పోవాలన్నా కూడా దానికి సంబంధించిన ట్రయల్ ద్వారా పోతుంటారు. కానీ అతన్ని ఒక ఏదైతే 13వ లెవెల్ ఉందో ఆ నుంచి లోపల బ్లాస్ట్ అయిన తర్వాత అతన్ని అధికారులు కాకుండా అతని తోటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు అతన్ని బయటికి తీసుకురావడం జరిగింది. బయటికి తీసుకొచ్చిన తర్వాత అంబులెన్స్ ఎక్కించిన సందర్భంలో అక్కడికి ఉన్న కొంతమంది సింగరేణికి సంబంధించిన అధికారులు వచ్చి అతన్ని పరిశీలించారు. అతన్ని పరిశీలించిన తర్వాత హాస్పిటల్ పంపించారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి కూడా అతన్ని పరామర్శించడానికి కూడా వెళ్తున్నారని చెప్పేసి ఇప్పుడే తెలుస్తుంది. ఓకే సుధాకర్.